హాయ్ అండి. వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. చూస్తున్నారు కదా, షోల్డర్ పఫ్ అని అంటారు, లేకుంటే రాశి బుట్ట హ్యాండ్స్ అని కూడా అంటారు వీటినే. చూసారా ఎంత పర్ఫెక్ట్గా నిల్చుందో బుట్ట అనేది మనకి. సో ఇది కటింగ్ స్టిచ్చింగ్ నేను చూపిస్తాను. సేమ్ ఇలానే స్టిచ్ చేయండి, మీకు కూడా ఇలానే వస్తుందండి. ఒకసారి ఫస్ట్ మనం క్లాత్ అంటే ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అనేది మిస్ అయింది, నేను చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మనం 4 ఫోల్డ్స్ చేసుకుందాము. అలా అయితే మనకు 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఫోల్డింగ్స్ మన సైడ్ ఉండాలండి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ అయితే మనం కింద ఎల్ స్కేల్తో ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ కింద మనకి, లేకుంటే బ్లౌజ్ హ్యాండ్ సరిగ్గా రావండి, ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. అండ్ కింద నేను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టేసుకున్నాను. మనకు హ్యాండ్ లెంత్ కంటే ఎక్కువ తిప్పేసుకోవడానికి యూజ్ అవుతుంది ఆ మార్జిన్ అనేది. ఇప్పుడు 10 ఇంచెస్ అండి హ్యాండ్. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇలా. ఇక్కడ నేను కరువు తీసుకుంటున్నాను అండి, 3.5 దగ్గర తీసుకుంటున్నాను. పెద్ద హ్యాండ్ కాబట్టి 3.5 సరిపోతుంది మనకి. అండ్ ఇలా అంటే 3.5 తీసుకుంటే మనకి ముడతలు రాకుండా ఉంటాయి చంకలో. ఇక్కడ ఏ సైజ్ వరకైనా 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ యాక్చువల్లీ నేను ఇక్కడ ఖర్చులతో సహా 10 ఇంచులు తీసుకున్నాను అంటే 9.5 మనకి హ్యాండ్. కింద ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను అంతే. చూసారా ఇలా. ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ అండి, మనకి 7 అలా, సారీ 8 అండి, అంటే 7:30. ఇక్కడ హ్యాండ్ మనకు కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్. అంటే మనం డ్రెస్కి ఎంత ఎక్స్ట్రా మార్జిన్ వేసినామో ఇక్కడ కూడా అంతే అండి. నేను డ్రెస్కి 2 ఇంచెస్ తీసుకున్నాను, హ్యాండ్స్కి కూడా 2 ఇంచెస్ అనమాట. యాక్చువల్లీ నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో ఫస్ట్ అలా కట్ చేసుకున్న తర్వాతనే మనం పఫ్ అనేది మనం డ్రాయింగ్ చేసుకుంటాం, అలా మార్కింగ్ చేసుకుంటాం మనం ఫస్ట్. ఇలా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పఫ్కి మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ మనకి నార్మల్ ఎక్కువ హైట్ వద్దు అనుకునే వాళ్ళకి 2.5 to 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అండి, ఎక్కువ లేకుండా పఫ్. అదే మీ క్లాత్ ఉంది నాకు ఎక్కువ పఫ్ కావాలంటే 4 to 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇటు కూడా వెడల్పు కూడా 3 ఇంచెస్ అండి. హైట్ 3 ఇంచెస్, మనకి పఫ్ వెడల్పు కూడా 3 ఇంచెస్ అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? అర్థం కాకపోతే నాకు ఒకసారి అడగండి, నేను కామెంట్లో అడగండి, నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చాలా డీప్గా చెప్తాను నేను. ఇక్కడ ఇలా నిదానంగా ఇలా కర్వ్ చేసుకోవాలి అంతే. చాలా ఈజీ అండి పఫ్ ఇది. ఇలా అంతే, దాంట్లో కలిపేసుకోవాలి. మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న నార్మల్ హ్యాండ్ తోటి కలిపేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను, ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే అంతే అండి. నేను మళ్ళీ ఇక్కడ ఒక 30 ఇంచు లేకుంటే ఒక 1/2 ఇంచు నేను ఎక్స్ట్రా తీసుకుంటానండి. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో కుట్టినప్పుడు ఇట్లనే నాకు తక్కువ పడి మనకేమంటారు జాయింట్స్ పడే, మళ్ళీ అది రిస్క్ అండి. అది ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే క్లాత్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒక కుర్చీ మనకి ఎక్కువ తక్కువైనా కూడా అది ఉండిపోతుంది మనకు, అలాగా ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఇప్పుడు కట్ చేసుకుందాము. సేమ్ మార్జిన్ ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో సేమ్ దాని మీదనే మనం కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా ఇలా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఇక్కడ కట్స్ ఇచ్చేసుకుందాము. మనం మిడిల్ పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకుందాము. మనం ఆర్మ్ హోల్ రౌండ్ ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుందాము. అండ్ మనం కుర్చీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి, నేనైతే ఇక్కడ మనం హ్యాండ్ మార్కింగ్ ఉంది కదండి, అక్కడి నుంచి చేస్తున్నాను. ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా హ్యాండ్ మార్కింగ్, అక్కడి నుంచి నేను టక్స్ పెట్టుకుంటాను నేను. అలా అయితే బాగుంటుంది. ఇలా వచ్చేసింది చూసారా. ఇప్పుడు మనకు పైన ఉన్న క్లాత్ మొత్తం మనకి కుర్చీలాగా వస్తుంది. నేను అటు ఇటు సైడ్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకుందాము.
ఇదండి ఒరిజినల్ క్లాత్ అయితే. మనం కట్ చేసే ముందు కూడా చూసుకోవాలి, మనం ఫస్ట్ డిజైన్ అనేది చూసుకోవాలి, అడ్డంగా ఉందా నిలువుగా ఉందా ఎలా ఉన్నాయి చూసుకున్న తర్వాతనే మనం కట్ చేసుకోవాలి. లేకపోతే కుట్టిన తర్వాత బాగుండదండి, డ్రెస్కి అటాచ్ చేసినప్పుడు అసలు బాగుండదు లుక్ చూడడానికి. మనం ఫస్ట్ డిజైన్ కూడా చూసుకోవాలి, అడ్డంగా వచ్చిందా నిలువుగా వచ్చిందా అని. అదే చెప్తున్నాను ఇక్కడ, ఇట్లా నిలువుగా వచ్చిందని. ప్లెయిన్ క్లాత్ అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. ప్లెయిన్ క్లాత్ అయినా లేకపోతే బ్లౌజ్కి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. బ్లౌజ్కి ఎలాగో మనం ఇలాంటి హ్యాండ్స్ అంటే మనం మ్యాక్సిమం ఏమంటారు బార్డర్ వస్తేనే ఇలా స్టిచ్ చేసుకుంటాం కదా, లేకపోతే ప్లెయిన్ క్లాత్ వాటి చూసుకోవాల్సిన పని లేదులే. కానీ ఇలాంటి డిజైన్స్కి వచ్చినప్పుడు మాత్రం డిజైన్ ఏ విధంగా ఉంది, ఫ్లవర్స్ వచ్చినా కూడా అంతే అండి. ఫ్లవర్స్ ఏ టు సైడ్ ఉన్నాయని చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి క్లాత్ అయితే. ఇక్కడ సైడ్కి జాయింట్ కట్ చేసేస్తున్నాను, 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి మనకి. ఇంతే. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దామండి. నేను ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ మొత్తం నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ లోతు కూడా నేను కుట్టిన తర్వాత చేస్తానండి, చూపిస్తాను ఎలా లోతు కూడా తీసుకోవాలండి. లేకపోతే మనకి పఫ్ మనకు పైన ఉంటుంది కదా షోల్డర్ పైన, మరి ఇట్లా సైడ్కి మనం లోతు తీసుకోకపోతే పఫ్ కనిపిస్తుంది, సైడ్కి ఇట్లా ముడతలాగా వస్తుంది అండి. మనకి ఖచ్చితంగా మనం లోతు తీసుకుంటేనే బాగుంటుంది. కాకపోతే మనం కుట్టిన తర్వాత మనం లోతు తీసుకుందాము. ఇక్కడైతే మనం ఒరిజినల్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టేసి ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసుకోవాలి మనం. తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను సేమ్ ఇలాగే. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు, ఇలాగా సేమ్ మీకు కూడా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంతే. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకొని ఒక పైన స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా ఓన్లీ మనకి లైనింగ్ క్లాత్ మీదనే పడేలాగా వేసుకోవాలండి. నేను అలాగే వేసుకుంటున్నాను, ఇప్పుడు చూస్తున్నారు కదా, అంతే. అది లోపలికి అనేసి పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఒకటి, ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. నీట్గా ఉంటుంది కానీ మనకి లైనింగ్ అనేది ఇక బయటికి రాకుండా ఉంటుంది ఇలా స్టిచ్ వేసేసుకుంటే. ఇలా నిదానంగా కుట్టుకోండి, బాగా వస్తుంది. ఫాస్ట్గా ఏం అవసరం లేదండి. ఫస్ట్ అయితే మనం నిదానంగా కుట్టుకోవాలి. మనం ఒక్కసారి చేయి తిరిగిన తర్వాత మనం ఎట్లా కుట్టాలి ఏంటి అని తెలుసుకున్న తర్వాత మనం ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు ఇప్పుడు దీని సైడ్కి మొత్తం నేను జాయింట్ చేసేస్తున్నాను. సర్దుకోండి నీట్గా క్లాత్, లైనింగ్ అటు ఇటు పోకుండా కింద క్లాత్ కూడా ఈక్వల్గా ఉండేలాగా సర్దుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగే. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కరువు ఉన్న దగ్గర కొంచెం పాదాన్ని ఇట్లా లేపి కుట్టండి. కొంచెం అట్లా పాదం లేపి కుడితే ఏమవుతుందంటే ఇలా కొంచెం అట్లా పాదాన్ని మనం ఇట్లా లేపి కుట్టినాం అనుకోండి, కర్వ్స్ దగ్గర నీట్గా తిరుగుద్దండి. లేకుంటే అక్కడ మనకి ముడత వచ్చేస్తుంది, ముడతలాగా వస్తుంది మనకి. ఇలా చిన్నగా అట్లా కొంచెం అట్లా పైకి లేపి కుట్టుకున్నామంటే బాగుంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి, మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం మనం కట్ చేసుకోవాలి, అంతే. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఇలా జాగ్రత్త అండి, కుట్టు మీద పడకుండా. లేకపోతే ఎక్స్ట్రా మార్జిన్స్ కూడా మీరేం కట్ చేయకండి, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి. తర్వాత మనం పైన మొత్తం కుర్చీలాగా పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేయండి. ఈ మోడల్ కూడా ఎవర్ గ్రీన్ మోడల్ అండి మనకి. హ్యాండ్ పఫ్ షోల్డర్ పఫ్ అనేది లుక్ కూడా బాగుంటుంది. కాకపోతే మీరు డిజైన్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు క్లాత్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ సెట్ అవ్వదు, కొన్ని శారీస్ చాలా స్మూత్గా ఉంటాయి శారీస్, కొన్ని వాటికి ఇలా పెట్టుకుంటే సెట్ అవ్వదండి. కొన్ని మనం చూసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకోండి.
ఇలా ఇప్పుడు మనం నీట్గా కట్ చేసుకున్న హ్యాండ్కి మనం కుర్చీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కూడా ఇచ్చేసుకోండి. మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నప్పుడు మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడ. నేను ఇక్కడ ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నానండి సైడ్కి. ఇట్లా లుక్ బాగుంటుంది మనకి పంజాబీ డ్రెస్సెస్కి. 2 స్టిచెస్ వేసుకున్నాను. ఇది మన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత వేసుకున్నా, ముందే వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా అక్కడ ఇంకొక టక్స్ ఇచ్చేస్తున్నాను నేను. మిడిల్లో 2 సైడ్స్ అంటే మనకి ఎక్కడి నుంచి అయితే ఫ్రిల్స్ స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి నేను పెట్టేసుకున్నాను. చూడండి ఇలా ఒరిజినల్ సైడ్ వరకు పెట్టేసుకోండి, అలా అయితేనే బాగా వస్తాయి ఫ్రిల్స్. చిన్న స్క్రూ డ్రైవర్ ఏదైనా తీసుకోండి, ఇలాంటి చిన్నది. ఫస్ట్ ఇటు పాదంకి ఆపోజిట్లో పెట్టండి. పాదంకి ఆపోజిట్లో ఫస్ట్ చిన్నగా పెట్టండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పెడితేనే లుక్ బాగుంటుంది. ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ లేకపోతే చిన్న ఉంటుంది కదంటే రిప్పర్ కానీ దాంతో అయినా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టము. మనకి ఇక్కడ మిడిల్ పాయింట్ వచ్చిన తర్వాత ఈ క్లాత్ని పాదం సైడ్ పెట్టండి. చూస్తున్నారు కదా ఇలా పాదం సైడ్కి మనం పాదం ఎటైతే ఉందో అటువైపుకి మనం కుర్చీ అనేది పెట్టాలి. ఇలా పెడితేనే ఒకటే సైడ్ పెడితే లుక్ బాగుంటుందండి, మనకు ఆ పఫ్ లుక్ అనేది రాదు. 2 సైడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటేనే మనకు పఫ్ అనేది నిలబడుతుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇలా టక్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు పెట్టేసుకోవాలి, అంతే. సింపుల్ అండి. ఇది కుట్టిన తర్వాత మనం 2 హ్యాండ్స్కి కలిపి లోత్ తీసుకుందాము. లోత్ అనేది కంపల్సరీ తీసుకుంటేనే బాగుంటుంది, అంటే తీసుకోవాలి. ఎందుకంటే ఇది షోల్డర్కి మాత్రమే పఫ్ కదా, లేదు నార్మల్గా వేరే ఏమంటారు బుంగ హ్యాండ్స్కి అయితే అవసరం లేదు. ఇది షోల్డర్ పఫ్ కాబట్టి కంపల్సరీగా తీసుకుంటేనే బాగుంటుంది లోత్ అనేది. అది కూడా చూపిస్తాను నేను. 2 హ్యాండ్స్ కుట్టేశానండి. ఇక్కడ చూసారు ఎంత బాగా వచ్చిందో హ్యాండ్. ఇక్కడ మనం మిడిల్ టక్ నుంచి ఒక 1.5 ఇంచ్ ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఆర్మ్ కర్వ్ ఎక్కడ తీసుకున్నామో అక్కడ ఆర్మ్ హోల్ అక్కడ ఒక మార్కింగ్ చేసేయండి. మిడిల్ టక్ నుంచి ఒక 1.5 ఇంచ్ అట్లా మార్కింగ్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సర్దుకోండి నీట్గా కుచ్చిళ్ళు. ఇక్కడ 1.5 తీసుకున్నానండి. ఇప్పుడు 1.5 నుంచి మనం ఇక్కడ ఆర్మ్ కర్వ్ వరకు ఇట్లా టేప్ పెట్టేసుకుంటే మధ్యలో మనకు మిడిల్ పాయింట్ వస్తుంది. ఆ మిడిల్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కలిసేలాగా మిడిల్ టక్ నుంచి ఇలా చిన్న ఎస్ షేప్ లాగా వస్తుందండి. ఇలా చేసేసుకొని ఫస్ట్ మనం కట్ చేయొద్దు. కట్ చేయకుండా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని పక్కన ఒక స్టిచ్ వేయండి ఫస్ట్ అయితే, ఎందుకంటే మనకి పైన కుర్చీలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. పైన కుర్చీ ఊడిపోకుండా ఫస్ట్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసిన పక్కన ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని మీదనే కట్ చేసుకుంటే మనకు ఆ కుర్చీలు కూడా ఊడవు. ఇలా అంతే, మన కుర్చీలు ఊడకుండా ఉంటాయి, మనకి షేప్ కూడా వస్తుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో షేప్. సేమ్ ఇదే హ్యాండ్ పక్కన హ్యాండ్ కూడా ఆపోజిట్లో పెట్టేసుకొని సేమ్ అదే హ్యాండ్కి కూడా ఇలానే లోతు తీసేసుకుంటే బెటర్. ఇక్కడ నేను క్రాస్ మార్క్ వేసాను కదా, ఇంటూ మార్క్ అంటే దానికి ఆపోజిట్ అనమాట, ఇటు తీసుకోవాలి. సింపుల్. దీనికి కూడా సేమ్ దానిలాగానే మనం మార్కింగ్ చేసుకొని లోతు తీసేసుకుంటే అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.